హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీరామ్. మాచర్లకు సంబంధించినటువంటి తురుకా కిషోర్ వైఎస్ఆర్సీపీ పార్టీ సానుభూతిపరుడు. గతంలో కూడా అతనికి వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి చాలా బాధ్యతలు నిర్వహించారు మాచర్ల కాన్స్టిట్యున్సీకి సంబంధించి. అటువంటి తురుకా కిషోర్ ని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అక్రమంగా నెంబర్ ఆఫ్ కేసెస్ పెట్టి అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసిన తర్వాత ఎప్పుడైతే రిలీజ్ అవుతాడో ఆ వెంటనే మరొక కేసు పెట్టారు. ఇలా దగ్గర అతన్ని 250 రోజుల దాకా జైల్లోనే పెట్టడం జరిగింది. దానికి సంబంధించి అన్నిట్లో బెయిల్ వచ్చి చివరికి లాస్ట్ మంత్ ఆయన రిలీజ్ అయ్యి ఇంటికి వచ్చి ఆయనకున్న పిల్లల్ని ఇలా చేతిలోకి తీసుకున్నాడో లేదో మళ్ళీ పోలీసులు వచ్చి పిల్లల్ని సరిగా ఎత్తుకోకముందే, భార్యని కల్లారా చూసుకోకముందే, కుటుంబ సభ్యుల గేటు దాటి లోపలికి వెళ్ళక ముందే పోలీసులు మళ్ళీ వచ్చి ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ భార్య ఎంతో మొత్తుకుంది, సార్ ఇది కరెక్ట్ కాదు, చాలా రోజులైంది ఆయన చూసి, ఉన్నవాడిని సార్ ఇది మర్యాద కాదు, మా భర్తను చూసుకోనండి, పిల్లల్ని చూసి చాలా రోజులైంది అని ప్రాధేయపడ్డ మహిళా పోలీసులు కానీ అక్కడున్న పోలీసులు కానీ ఎవ్వరు కూడా కనీసం చెల్లించకపోగా వాళ్ళ పాపని కింద పడిపోయినా కూడా రారా అని తీసుకొని వెళ్ళటం మనం అందరం గమనించడం చూసాం. సరే కాబట్టి ఆ వీడియోలు మీకు ప్లే చేస్తున్నా, ఇప్పుడు చూడండి. సో ఇలా తురుకా కిషోర్ ని అక్రమంగా మళ్ళీ అరెస్ట్ చేసి తీసుకెళ్లారు, అన్ని కేసుల్లో బెయిల్ వచ్చిన తర్వాత కూడా. అయితే వాళ్ళ భార్య ఏం చేసిందంటే మళ్ళీ కోర్టులో కేసేసింది. నా భర్తని ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి అరెస్ట్ చేసి తీసుకెళ్లారు రిలీజ్ అయిన వెంటనే అనేసి కేసు వేయడం జరిగింది. ఆ కేసు వేసిన వెంటనే ఎవరు తీసుకెళ్లారు అన్నది జడ్జిలకు ప్రశ్నిస్తే అర్థమైంది ఏంటంటే మేమే తీసుకెళ్ళాను సార్ అని అప్పుడు వచ్చారు పోలీసులు. అప్పటి వరకు ఆయన పైన కేసు ఎఫ్ఐఆర్లు ఏమి కట్టకుండా అలా గేమ్ చూస్తూ ఉన్నారు. సో ఆ క్రమంలో జడ్జిలు ప్రశ్నించగా పోలీసులు నీళ్ళు నమిలితే దానికి సంబంధించినటువంటి పూర్తి వీడియో నెట్ లో ఉంది, నా దగ్గర కూడా ఉంది, మీకు తర్వాత పబ్లిష్ చేస్తా. జడ్జిలు బాగా సీరియస్ అయిపోయి ఇంత దారుణంగా ఒక వ్యక్తిని అరెస్ట్ చేస్తారా అంటూ తిట్టకుండా తిట్టేసి ఇమ్మీడియట్ గా తురుకా కిషోర్ ని రిలీజ్ చేయాలంటూ ఆర్డర్లు ఇవ్వడం జరిగింది. అరెస్ట్ అక్రమం అన్నట్టు చెప్పడం జరిగింది. అంటే అర్థం చేసుకోండి ఇటువంటి పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం ఉందే అని. ఇప్పుడు తురుకా కిషోర్ మాట్లాడుతూ ఉన్నారు. రిలీజ్ అయిన తర్వాత ఆయన జరిగిన అన్యాయాన్ని ప్రజలకు చెప్తూ ఉన్నారు. ఒకసారి వినండి. కక్ష సాధింపు చేస్తూ నన్ను దాదాపుగా 8 నెలల నుంచి ఇబ్బంది పెడతా ఉన్నారు. అట్లాగే 215 రోజుల నుంచి నేను జైల్లోనే ఉన్నాను. మరి నాకు నా కుటుంబానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా అండగా ఉంది. ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే మా పల్నాడు జిల్లా అధ్యక్షులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారికి, వారి సోదరులు పిన్నెల్లి వెంకటరామరెడ్డి గారికి, పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ లీగల్ సెల్ అధ్యక్షులు ఓ మనోహర్ రెడ్డి గారికి, హైకోర్టు అడ్వకేట్ రామ్ లక్ష్మణ్ రెడ్డి గారికి, పోలూరు వెంకటరెడ్డి గారికి, అలాగే డిస్ట్రిక్ట్ కోర్టు అడ్వకేట్ నాగిరెడ్డి గారికి, మాచర్ల కోర్టు అడ్వకేట్ వరప్రసాద్ గారికి అందరికీ కూడా నా హృదయపూర్వక
నమస్కారాలు తెలియజేస్తాను. తప్పకుండా చిన్న పిల్లలు, మా పిల్లలు కనీసం నన్ను గుర్తుపడతారు లేరో ఆ పరిస్థితిలో ఉన్న పొజిషన్లో ఉన్నాను. అందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. ఎందుకంటే నేను ఎక్కువ మాట్లాడకూడదు. దయచేసి ఇక్కడ వచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. విన్నారు కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.